నీలం రంగు ప్రశాంతతకు, విశ్వసనీయతకు, స్థిరత్వానికి చిహ్నం లాంటిదని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఈ సృష్టిలో ఉన్న రంగుల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం కోసమే రంగుల వారోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థల్లో రంగుల వారోత్సవంలో భాగంగా 3వ రోజున బ్లూ డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపస్లో వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా స్కూల్ అధినేత సూర్యారావు ఉపాధ్యాయులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ స్మార్ట్ క్యాంపస్ శ్రీ గౌతమ్ స్కూల్ బ్రాంచ్లో రంగుల ఉత్సవాల వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీలం రంగు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అలాంటి బ్లూ కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం బ్లూతో తీర్చిదిద్దారు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ నీలం రంగు గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహభరితంగా స్టేజ్ పైకి వచ్చారు. చిన్నారుల ప్రతిభను విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 30 ఏళ్ల నుండి శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో తమ విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. తెలుగు సాంప్రదాయాలను తెలియజేసే విధంగా పండుగల ప్రాముఖ్యతను, సంస్కృతిని నేటి తరం విద్యార్థులకు తెలియజేయడం కోసమే తమ స్కూల్ ఆవరణలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నీలం రంగు యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేసి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు రంగుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా చిట్టినగర్ స్మార్ట్ క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మొన్న ఎల్లో, నిన్న గ్రీను, ఈరోజు బ్లూ. ఈ బ్లూ కలర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలుసు. జనరల్గా బ్లూ ఏంటి, ఆ బ్లూ యొక్క విశేషత ఏంటంటే అందరికీ తెలుసు. ఈ యొక్క నీలం రంగు ప్రశాంతతకు, విశ్వసనీయతకు, అదే రకంగా స్థిరత్వానికి చిహ్నం. ఇది పిల్లల్లో చాలా అవసరం. ఎందుకంటే నమ్మకం, నేను సాధించగలను, నేను చదవగలను, ఐ విల్ గెట్ అనే రకంగా. అట్లాగే నమ్మకం కూడా, విశ్వసనీయత అనేటువంటిది. అలాగే ప్రశాంతంగా వాళ్ళు చదువుకునే ఆ రూమ్ కానీ ఏది కానీ బ్లూ రంగులు ఉంటే ప్రశాంతంగా చదువుకోగలరు. అదే మాదిరిగా ప్రొఫెషనలిజం కూడా చాలా అవసరం అనమాట. ఏ ప్రొఫెషన్ బ్లూ కలర్లో ఉన్న ప్రొఫెషన్లో ఏదైనా ఉంటే అది సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ యొక్క బ్లూ కలర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. పిల్లలు మంచి మంచి వేషధారణలతో, అలాగే డ్యాన్సులతో, అలాగే వాళ్ళు తయారు చేసిన కొన్ని ఐటమ్స్ ద్వారా క్రియేటివ్గా వచ్చే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, కలర్స్ డే కానీ, లేదా కాన్వికేషన్స్ కానీ, యానివర్సరీస్ కానీ, అదే మాదిరిగా వివిధ పోటీ పరీక్షలకు, వ్యాసరచన పోటీలు కానీ, ఎలక్షన్స్ కానీ, లేదనుకుంటే ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, కరాటే కానీ, అదే రకంగా చెస్ కానీ, ఇవన్నిటి కూడా పిల్లల కాంపిటీషన్కి వెళ్ళి వాళ్ళ యొక్క విశ్వసనీయతను కానీ, ఆ ప్రొఫెషనలిజాలను కానీ, అలాగే నమ్మకాన్ని కానీ వమ్ము చేయకుండా ఈ యొక్క ప్రైజులు తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క బ్లూ కలర్ డే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అలాగే పెద్దలందరూ కూడా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, విద్యార్థులందరూ కూడా మా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు గత 3 days నుంచి అన్ని బ్రాంచెస్లో కలర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతుందండి. ఈరోజు చిట్టినగర్లోని స్మార్ట్ క్యాంపస్లో బ్లూ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. లైక్ మినీ యానివర్సరీ లాగా ఉంది. బ్లూ కలర్ చాలా ప్రశాంతతకి చిహ్నం. బ్లూ కలరు
ఎల్లో డే చేసాం, గ్రీన్ డే చేసాం, ఈరోజు బ్లూ డే. పిల్లలందరూ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అందరినీ అలరిస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే పిల్లల యొక్క క్రియేటివిటీ, వాళ్ళ సృజనాత్మకతని బయటికి తీయడానికి. వాళ్ళు నాట్ ఓన్లీ స్టడీస్ అండి, అన్ని ఆస్పెక్ట్స్లో, ఆల్రౌండ్ ఆస్పెక్ట్స్, అన్ని రంగాల్లో వీళ్ళు ముందుండాలని చెప్పి ఇటువంటి ప్రోగ్రామ్స్ని మేము మన స్కూల్లో పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే అన్ని కార్యక్రమాలు చేస్తామండి. నాట్ ఓన్లీ ఈ సెలబ్రేషన్స్ అండి, ఫెస్టివల్స్ కానీ నెక్స్ట్ వాళ్ళు అన్ని కలర్స్ డేస్ కానీ అన్ని ఫెస్టివల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి మా స్కూల్లో. శ్రీ గౌతమ్ విద్యా సంస్థ అన్ని మతాలకు సంబంధించిన అన్ని పండుగల్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. అన్ని క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, నెక్స్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కూడా పిల్లలకి తెలియజేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళలో ఉన్న మళ్ళీ చెప్పడం వల్ల సృజనాత్మకతను బయటికి తీసినట్టు ఉంటుందని ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ మేము 30 సంవత్సరాల నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మా తల్లిదండ్రులు. ఇక ముందు కూడా మాకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.